మనం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పండుగల సందర్భంగా సొంత వాహనాల్లో కారుల్లో ప్రయాణం చేస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి పండగకు పెద్ద ఎత్తున హైదరాబాదు, తెలంగాణ నుంచి స్వగ్రామాలకు వస్తుంటారు. ఇక ఈ టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి అక్కడ జామ్ అయిపోయి ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గంట సేపు పడుతుంది. వచ్చేటప్పుడు అంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అదే కష్టాలు. ఈ టోల్ ప్లాజాల దగ్గర ఈ ట్రాఫిక్ జాము ఎందువల్ల జరుగుతూ ఉంది? ప్రైవేటు వాహనాల వల్ల జరుగుతూ ఉంది. ప్రైవేటు వాహనాల వల్ల సంఖ్య ఎక్కువ, ఆదాయం తక్కువ. ఈ కేంద్ర ప్రభుత్వానికి జాతీయ రహదారుల శాఖకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కమర్షియల్ వెహికల్స్, ఈ ప్రైవేట్ వాహనాల వల్ల వచ్చేది చాలా తక్కువ. ఆ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్ వల్లనే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు ఈ ప్రైవేటు వాహనాలు, కార్ల వల్ల వచ్చేది మన దేశం మొత్తం ప్రతి సంవత్సరం ప్రస్తుతం 55,000 కోట్ల టోల్ని వసూలు చేస్తున్నారు. దాంట్లో ఈ ప్రైవేటు వాహనదారులు ఇచ్చేది 8,000 కోట్లే. అయితే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ వాహనాల శాతం చూస్తే 60% వాహనాలు వీళ్ళే. అంటే వాహనాల సంఖ్య ఎక్కువ, ఆదాయం తక్కువ. తర్వాత వీటి వల్లనే ట్రాఫిక్ జాము, టోల్ ప్లాజాల దగ్గర బారులు తీరి కిలోమీటర్ కొలది అక్కడ అసహనానికి గురవుతారు. దీన్ని గమనించిన నితిన్ గడ్కరీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, ఒక మంచి ఆలోచన చేశాడు. ఈ ప్రైవేటు వాహనాల వల్ల వచ్చేది మనకు స్వల్ప ఆదాయం కనుక ఈ టోల్ ప్లాజాల దగ్గర ఈ బారులు తీరిన క్యూలు లేకుండా చేయడానికి ఆయనకు ఒక్కొక్క ఉపాయం, ఆయనకు ఆలోచన వచ్చింది. త్వరలో దాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం ఫాస్టాగ్ అనేది కంపల్సరీ. ఫాస్టాగ్ లేకుండా నేను డబ్బులు కడతానంటే కుదరదు. ఫాస్టాగ్ లేని వాళ్ళు తప్పనిసరిగా ఆ బయట ఉండి ఎవరినైనా సహాయం తీసుకుని ఫాస్టాగ్ వేసుకునే వెళ్ళాలి. డబ్బులు ఎవరు తీసుకోరు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, ప్రస్తుతం ఒక టోల్ ప్లాజాకి నెలకి ఒక పాస్ ఇస్తున్నారు. నెలకి ఒక టోల్ ప్లాజా పరిధిలో నెలకి 340 రూపాయలు కట్టాలి. ఇక మేము ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. రోజుకు 10 సార్లు తిరిగా వెళ్ళి రావచ్చు. 340తో నెలంతా తిరగచ్చు. సంవత్సరానికి ఒక టోల్ ప్లాజా పరిధిలో 4,080 రూపాయలు. ఇక వెళ్ళచ్చు, రావచ్చు, ఇక ఎవరు అడుగు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. దీన్ని గమనించి దీని ద్వారా వచ్చిన అనుభవం దృష్ట్యా ఆయన చాలా పెద్ద మనసుతో ఆలోచించాడు. ఈ ప్రైవేటు వాహనాల వారికి వార్షిక టోల్ పాస్ని ప్రవేశపెట్టబోతున్నారు. యాన్యువల్ టోల్ పాస్ 3,000 రూపాయలే. ఈ 3,000 రూపాయల పాస్ మనం తీసుకుంటే దేశంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎన్నిసార్లు అయినా తిరగచ్చు, వెళ్ళచ్చు, రావచ్చు. మరి నాకు ఫాస్టాగ్ ఉంది కదా, ఈ 3,000 పాస్ కొంటే ఎట్లా అంటే, మనం కొనే ఆ 3,000 వార్షిక టోల్ పాస్ని ఫాస్టాగ్తో అనుసంధానం చేస్తారు. దానికే లింక్ పెడతారు. సంవత్సరం అయిపోగానే అయిపోయిందని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది, సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది. అట్లాగే వాహనాల యొక్క గరిష్ట వినియోగం 15 ఏళ్ళే. 15 ఏళ్ళు దాటిన తర్వాత ఏ వాహనం కూడా వాడకూడదు. కనుక వాహనం లైఫ్ అంటే 15 ఏళ్ళు. కనుక లైఫ్ టైం టోల్ పాస్ 15 ఏళ్లకు 30,000 రూపాయలు. ఇక మనం 30,000 ఎట్లయితే లైఫ్ ట్యాక్స్ కార్లకు, వాహనాలకు కడతామో ఆ లైఫ్ ట్యాక్స్తో పాటు ఈ లైఫ్ టైం టోల్ పాస్ కూడా కట్టేసి మనం తగిలిస్తే ఇక 30,000 కడితే 15 ఏళ్ల వరకు భారతదేశంలో ఎన్ని రోడ్లున్నా
ఇక అడిగే పనే లేదు, ఎన్నిసార్లైనా తిరగచ్చు. ఆ విధంగా ఈ ప్రైవేటు వాహనదారుల వల్ల వచ్చే ఆదాయం తక్కువ, వీళ్ళ వల్ల ట్రాఫిక్ జాములు ఎక్కువ, బారులు తీరి కిలోమీటర్ల కొలది వాహనాలు నిలిచిపోతున్నాయి. అందువల్ల ఒక చక్కటి ఉపాయాన్ని నితిన్ గడ్కరీ ఆలోచించి ఈ వార్షిక టోల్ పాసులు, లైఫ్ టైం జీవిత టోల్ పాసులు త్వరలో జారీ చేయటానికి రంగం సిద్ధమైంది. ఈ నిర్ణయంతో వాహనదారుల యొక్క ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలంటే 5 టోల్గా ప్లాజాలు వచ్చేటప్పుడు కట్టాలి, వెళ్ళేటప్పుడు కట్టాలి. ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వస్తేనే 3,000 అయిపోతున్నాయి. అందుకని 3,000తో సంవత్సర కాలం, ఎన్ని పండగలు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినా కూడా 3,000 అంటే చాలా తక్కువ అని చెప్పి ఈ ప్రైవేటు వాహనదారులు వాళ్ళు ఎంత హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారంటే, భలే మంచి ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచన, మంచి ప్రభుత్వం. ఒక పక్క ట్రాఫిక్, అక్కడ టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జాములను నివారించడం, మరి ప్రైవేటు వాహనదారులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తున్న ఈ పాస్ విధానం బ్రహ్మాండం భలే భలే అంటూ హర్షాతిరేకాలు ఈ ప్రైవేటు వాహనాలు వ్యక్తపరచటం విశేషం.